హలో మేడం. హాయ్ అండి. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏం లేదండి. వాళ్ళు ఇంకో ప్లేస్ చూపించి ఇది కాల్ చేపిస్తున్నారు, తీపియడం, కులగొట్టడం అంటే న్యాయమే. కానీ వాళ్ళు మొత్తం బాసన్లు మొత్తం బయట వాడేసుకొని మొత్తము ఈ కేసు మంత్రి రెడ్డి వచ్చినప్పటి నుండి బాగా నాకు నచ్చట్లేదండి. అస్సలు నచ్చట్లేదు. ఫ్రీ బస్సు పెడుతున్నట్టు ఫ్రీ బస్సు వల్ల మొత్తం తోసుకోవడం, మొత్తం ఊగులాడిపోతున్నారు ఆడవాళ్ళు. ఈయన వచ్చిన కాంచెల్లి అన్ని పెరిగిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. సరే అండి, అన్ని విషయాలు వేరు. ఈ వర్షాకాలంలో ఇప్పుడు అన్ని అట్లా గులగొడితే ఎక్కడుంటారు పేద ప్రజలు, ఎక్కడుంటారు? మరి హైడ్రాలో చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అంటున్నారు. ఈ రాజకీయ నాయకులను దాటుకుని హైడ్రా ముందుకు పోతుందని మీరు అనుకుంటున్నారు? న్యాయం జరగాలని నేను అనుకుంటున్నానండి. ఈ రాజకీయాల గురించి నాకు తెలియదు. నాకు ఎవరు ఆయన గులగొట్టిస్తుండా, వెర్రలు గులగొట్టిస్తున్నా సంథింగ్ అవన్నీ నాకు తెలియదు. ఏంటంటే వాళ్ళకు న్యాయం జరగాలి, మా సొంతలకు ఆ గరీబోలకు న్యాయం జరగాలి. అన్యాయం మాత్రం జరగొద్దని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఏముందండి, ఆయన వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు కదా. ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్ లో ఒకరొకరికి ఊగులాడిపోతే ఒక అమ్మాయి బస్ కింద పడిపోయింది. ఆ అమ్మాయి తప్పే అనుకో, ఒప్పుకుంటాం మేము. తప్పైతే చూసాం, లైవ్ లో చూసాం కాబట్టి ఆ అమ్మాయి తప్పే. రన్నింగ్ బస్ లో దునకడం, స్టాప్ లో దునకకుండా మధ్యలో దునికేసింది. ఎన్నో ఇన్సర్ట్, పంజాగుట్టలో ఒక ఇన్సర్ట్ జరిగింది. ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు ఎంతో స్వేచ్ఛ అయిపోయారంటే ఎవరంటే ఆధార్ కార్డు చూపిస్తారు, ఎక్కేస్తారు. ఇప్పుడు ఎంతవరకు అది మీ సేఫ్టీ కోసం చూసుకుంటారు అంటే వాళ్ళ ప్రాణాలు పోనీయా? ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఎంతమంది ఆడవాళ్ళు ఏంటండి మగోళ్ళ లాగా ఎక్కుతున్నారు, ఊగులాడుతున్నారు అండి. ఒక సీటు కూడా ఏమంటారు దాని మెట్టు కూడా చూసుకోవట్లేదు సరిగ్గా. వాళ్ళు ఎక్కేస్తూ స్టెప్ లో కూడా సరిగ్గా లేవట్లేదు. బై మిస్టేక్ ఎవరైనా జారి పడ్డారు అనుకో ఏమైతుంది? స్పాట్ డెత్. మొత్తం బస్సు మొత్తం ఇట్లా సైడ్ అయిపోతుంది. ఉయ్యాలు ఊతారు కూడా అలా అయిపోతున్నారు వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలు ఎట్లున్నాయి? మరి 6 గ్యారెంటీలు అని చెప్పినారు. మా సొంటలకు ఇండ్లు ఇస్తాము, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తాము, అది ఇది అని చెప్పారు. ఇంతవరకు ఏం లేదు. మళ్ళీ అన్ని డ్రా చేసుకుంటే అయిపోయినాయి. తెల్ల రేషన్ కార్డు లేదు. నాకు 3 ఆడపిల్లలు, భర్త లేడు. మా పరిస్థితి ఏంటండి? మేము పొద్దుగాల షూటింగ్ పోతాం, నైట్ వస్తాం. పొద్దున 4 గంటలకు పోయి ఆ 3 ఆడపిల్లని చదివించుకోవాలి. చేస్తాడనే కదా మేము ఆయన ఓట్లేసి గెలిపించుకున్నాము. ఓట్లేసి గెలిపించుకున్నాను కన్నా సైలెంట్ ఉంటే అయిపోతుంటుండే కదా. మేము ఎందుకు గెలిపించుకున్నాం? మాకు ఎంతో అంత చేస్తాడు. మాకు ఒక నాయకుడు కావాలనే కదా గెలిపించుకున్నాం ఆయనని మేము. ఆయన అంతవరకు ఏం చేయట్లేదు కదా. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సార్ కేసీఆర్ బెటర్ అనిపిస్తుందండి రేవంత్ రెడ్డి కన్నా. కేసీఆర్ ఏం చేశారు? ఆయన ఉన్న మంచి రోడ్లు వీళ్ళని అన్ని నీట్ వేయడమైనా, అప్పు చేసుకున్నాడు, ఇప్పు చేసుకుని మాకు మన సూలో సంథింగ్ అవన్నీ ఏం చూడలేదు. కానీ ఉన్నంత వరకు ఆయన బాగానే చేశాడు. ఇవన్నీ కూలగొట్టడాలు ఇవన్నీ ఏం చేయలేదు ఆయన.